వెస్ట్ బెంగాల్లో 23 ఏళ్ల ఎంబీబీఎస్ స్టూడెంట్ పైన అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగింది. రాహుల్ ఖాన్ మాయమైపోయాడు. రబ్బీష్ కుమార్ నోట్లో ఫెవికాల్ పెట్టుకున్నాడు. ధ్రువ్ డర్టీ గాడు గుడ్డోడైపోయాడు. జస్ట్ ఆస్కింగ్ పాకీరాజ్ అడగడమే మర్చిపోయాడు. గంజాయి మొక్క గంజాయి మత్తులో ఉందేమో మరి నోరే తెరవటం లేదు. సో కాల్డ్ భారతదేశ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు వీళ్ళకి అత్యాచారం తప్పు. ఎప్పుడంటే చేసింది హిందువు, జరిగింది బీజేపీ పాలిత రాష్ట్రంలో అయితేనే, విక్టిమ్ అబ్దుల్లానో జైభీం బ్యాచో అయితేనే అప్పుడు శవాల మీద పైసలు ఏరుకోనికి వస్తారు, అక్కడికి పోతారు, దొంగ కన్నీరు కారుస్తారు, వీడియోలు చేస్తారు, డిబేట్లు పెడతారు. అరే ఇక్కడేమో చేసింది 5గురిలో 4 అబ్దుల్లాలాయే, జరిగింది వాళ్ళ ఫేవరెట్ మమతా బేగం రాష్ట్రంలో ఆయే. మళ్ళీ ఆమెనే స్వయంగా బయటికి వచ్చి రాత్రి అమ్మాయికి ఏం పని బయటికి వెళ్ళింది కాబట్టి రేపు జరిగింది అని అనింది. ఇదే మాట అబ్దుల్లా పైన జరిగి ఉంటే రోడ్ల మీద కుక్కల కన్నా ఎక్కువగా ఈ అమ్ముడుపోయిన వీధి కుక్కలు, విదేశీ విత్తనాలు, కమ్యూనిస్టులే ఉండేవాళ్ళు కాదంటారా ఈ రోజున? ప్రతి ఒక్క టీవీ ఛానల్ డిబేట్ పెట్టేది కాదంటారా? సో వీళ్ళనే జనోద్ధారకులు, మహిళోద్ధారకులు, జర్నలిజంకి టార్చ్ బేరర్స్ అనుకునే వాళ్ళు పోయి అడగండి ఎంతకి అమ్ముడుపోయారు వీళ్ళందరూ అని చెప్పి.